అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో దసరా పండుగ ఎప్పుడు, ఏ తేదీన, ఏ వారంలో వచ్చింది, విజయ ముహూర్త సమయం ఎప్పుడు, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, శమీ వృక్షం పూజ సమయం ఎప్పుడు, అలాగే శమీ శ్లోకం ఏమిటి, వాహనాలకి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాలు అన్నింటి గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. విజయదశమి అంటే చెడుపైన మంచి సాధించిన చిహ్నానికి గుర్తు. అంటే విజయదశమి రోజునే శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గా అమ్మవారు విజయాన్ని అందుకున్నారు కనుక విజయదశమి అని పేరు వచ్చింది. దీన్నే దసరా పండుగ అని కూడా అంటారండి. ఈ దసరా పండుగని 10 రోజుల పాటు చేస్తాము. 9 రోజుల పాటు అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి రాక్షసునితో యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసుని ఈ 2024 సంవత్సరంలో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి విజయదశమి పండుగ ఎప్పుడు వచ్చింది అంటే, ముందుగా దశమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే, దశమి తిథి ప్రారంభం వచ్చేసి 2024 అక్టోబర్ 12 తెల్లవారుజామున 5:38 నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 13, 2024 ఆదివారం రోజున తెల్లవారుజామున 4:11 వరకు మనకి దశమి తిథి ఉంటుందండి. ఈ రోజున నక్షత్రము శ్రవణ నక్షత్రం యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 11, 2024 శుక్రవారం రోజున రాత్రి 1:26 నుండి అక్టోబర్ 12, 2024 శనివారం రోజున రాత్రి 12:45 వరకు ఉంటుంది. మనకి ఏ రోజైతే దశమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి ఉంటాయో ఆ రోజునే దసరా పండుగని జరుపుకుంటాము. కాబట్టి మనకి ఈ సంవత్సరము దసరా పండుగ 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజున వచ్చిందండి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు చూసుకున్నట్లయితే 2024 అక్టోబర్ 12 శనివారము ఉదయము 7:32 నుంచి ఉదయము 9 గంటల్లోపు మంచి గడియలు ఉన్నాయండి. కనుక ఈ సమయంలో అమ్మవారిని పూజించడం వలన మనకి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయము 10:35 నుంచి మధ్యాహ్నము 1:30 లోపు చేసుకోవచ్చు. ఈ విజయదశమి రోజున ఎటువంటి పనులు చేపట్టినా విజయాలు చేకూరుస్తుంది అని చెప్తారు. అందుకే ఈ రోజున విజయాలని అందించేటువంటి రోజుగా అని కూడా అంటారండి. ఈ రోజున తిథితోటి, వారంతోటి, తారాబలము, గ్రహబలము, దుర్ముహూర్తము, యమగండము, వర్జ్యము, రాహుకాలము ఇలాంటి వాటితో సంబంధం ఏమీ లేకుండా మనకి ఏ పనులు చేపట్టినా మంచి ఫలితాలు అనేవి చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అందుకోసమే విజయ ముహూర్త సమయం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఆ విజయ ముహూర్త సమయం ఎప్పుడు అంటే కనుక అక్టోబర్ 12, 2024 శనివారం రోజున మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 2:30 వరకు విజయ ముహూర్త సమయం అనేది ఉందండి. కనుక మీరు విజయం సాధించాలి అనుకునేవారు, మీరు చేపట్టినటువంటి కార్యక్రమంలో మీకు సక్సెస్ అనేది లభించాలి అనుకునేవారు తప్పకుండా ఈ విజయ ముహూర్త సమయంలో మీరు స్టార్ట్ అనేది చేసుకోవడం వలన అంతా మంచి శుభ ఫలితాలని అందుకుంటారు. అయితే ఈరోజు తప్పకుండా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనంటే, మొదటి కార్యక్రమం వచ్చేసి వాహనాలకి అలాగే ఆయుధాలకి పూజ అనేది చేసుకోవాలి. పనిముట్లకి వారి వారి వాహనాలకి పూజ అనేది చేయాలండి. ఇలా విజయదశమి రోజున ఈ పని చేసుకోవడం వలన అమ్మవారి ఆశీస్సులు కలిగి తమ జీవితంలో ఎలాంటి ఘటనలు అనేవి సంభవించకుండా ఉంటాయి అని చెప్పి అర్థము. ఆయుధ పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చేసి 2024 అక్టోబర్ 12 శనివారం రోజున ఉదయం 11:10 నుండి ఉదయం 11:25 లోపు చేసుకోవచ్చండి మీరు వాహనాలకి పూజ అనేది. లేదా మధ్యాహ్నం 12:50 నుండి మధ్యాహ్నం 1:20 లోపు మీరు వాహనాలకి ఆయుధ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఇంకొక కార్యక్రమం వచ్చేసి ఏమిటి అంటే శమీ పూజని కూడా నిర్వర్తిస్తారు. శమీ పూజ అంటే జమ్మి చెట్టుకి పూజించడము. ఇలా చేయడం వలన అపరాజితాదేవి అనుగ్రహం కలుగుతుందండి. శమీ వృక్ష పూజ శుభ సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 12, 2024 శనివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6:05 వరకు మంచి శుభ గడియలు అనేవి ఉన్నాయి.
ఈ సమయంలో శమీ వృక్ష పూజ అనేది చేసుకోవచ్చు. ఒక తెల్లని కాగితం మీద మన మనసులో ఉన్నటువంటి కోరికని రాసి ఆ చిట్టీని జమ్మి చెట్టుకి కట్టడం వలన మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయండి. ఇది చాలా వాస్తవానికి నిజము. అంతేకాకుండా జమ్మి చెట్టుకి పూజ చేసేటప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని చదువుకుంటూ జమ్మి చెట్టు 3 లేదా 5 లేదా 7 లేదా 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. అంతేకాకుండా ఈరోజు ఇంకొక కార్యక్రమం అనేది కూడా చేసుకోవాలండి. ఆ కార్యక్రమం ఏమిటి అంటే పాలపిట్టని దర్శించుకోవడము. పాలపిట్టని దర్శించుకుంటే ఈరోజు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగింది. అయితే ఈ పాలపిట్టని దర్శించుకోవడానికి ఎటువంటి శుభ సమయం అనేది లేదండి. మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ పాలపిట్టలు వచ్చేసి చేను దగ్గర కానీ లేకపోతే చెట్లు ఎక్కువగా ఉన్న దగ్గర కానీ ఉంటాయి. మనం దర్శించుకోవాలి అంటే కనుక అటువంటి ప్రదేశాలకు వెళ్ళి పాలపిట్టని దర్శనం చేసుకోవచ్చు. ఒక చిన్న ముఖ్య గమనిక అండి, ఇక్కడ చెప్పినటువంటి ఈ శుభ సమయాలు అనేవి విజయదశమి రోజు ఉన్నటువంటి సమయాలలో మంచి శుభ సమయాలన్నమాట. ఒకవేళ మనకి కుదిరితే కనుక ఆ సమయం లోపల పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ కుదరని పక్షంలో బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే విజయదశమి రోజు ఉన్నటువంటి సమయాలన్నీ మంచి శుభ సమయాల కిందకే వస్తాయి. కాకపోతే దాంట్లో కొన్ని శుభ సమయాలు అనేవి ఇక్కడ నేను మీతో చెప్పడం జరిగింది. సో మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలని అలాగే ఉపయోగపడేటువంటి సమాచారాన్ని తెలియచేయడమే నా యొక్క సదుద్దేశం అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు.